హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. వీరప్పగారిపల్లిలో ఉన్న మినీ అంగన్వాడీ కార్యకర్త నాగమణి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న పలు అంశాలపై ఐసీడీఎస్ పీడీ నాగమల్లీశ్వరి విచారణ చేపట్టారు. ఆమె చేస్తున్న పలు అక్రమాలపై పబ్లిక్ గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన కలెక్టర్ ఆ శాఖ పీడీ నాగమల్లీశ్వరికి దీనిపై విచారించి వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించిన నేపథ్యంలో పీడీ మరియు ఓడీసీ సిడిపిఓ వరలక్ష్మి వీరప్పగారిపల్లి గ్రామానికి విచ్చేసి ఆమె మీద వచ్చిన ఆరోపణలపై లబ్ధిదారులు గ్రామస్తులతో విచారణ చేశారు. అనంతరం పీడీ నాగమల్లీశ్వరి మాట్లాడుతూ గ్రామస్తులు తెలిపిన వివరాలను నివేదికలో పొందుపరిచి కలెక్టర్కు పంపుతామన్నారు. జిల్లా కలెక్టర్ నుంచి తుది నిర్ణయం మేరకు అంగన్వాడీ కార్యకర్తపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు రత్నమ్మ, గౌతమి, ఈశ్వరమ్మ, వరలక్ష్మి, గ్రామస్తులు ఆంజనేయులు, రామచంద్ర, కేశవ, సోము, నరేష్ తదితరులు ఉన్నారు. మరి ఇంట్లో ఇచ్చేది మనం ఎవరు కలెక్టర్ వాళ్ళకి అనుకూలంగా చెప్పుకుంటుంది కానీ పాలు కలెక్టర్ కానీ అయితే మనకేం చెప్పింది అయితే లేదు. ఏం మాకు బాబు ఓడిసి మండలము కొండకుమర్ల పంచాయతీ వీరప్పగారిపల్లి గ్రామానికి సంబంధించిన గ్రామస్తులందరూ కూడా నిన్న కలెక్టర్ గారికి గ్రీవెన్స్ ఇస్తూ ఇక్కడ వీరప్పగారిపల్లిలో మాకు అంగన్వాడీ సెంటరే లేదు, ఆమె నాయనకోట తాండాలో నడుపుతుంది అని చెప్పడంతో అదేవిధంగా వాళ్ళకి లబ్ధిదారులకి ఎవరికి ఏమీ అందడం లేదు అని విషయము కలెక్టర్ గారికి తెలియజేయడంతో మేము పీడీగా నేను మా ఓడిసి సిడిపో గారిని తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ గమనించినాము, అంగన్వాడీ కార్యకర్తతో రికార్డ్స్ అన్నీ తెప్పించినాము. తర్వాత ఇక్కడ ఉండే లబ్ధిదారులందరినీ కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పిన ప్రకారం రికార్డులో కూడా వెరిఫై చేయడం జరిగింది. అయితే రికార్డులో కూడా మేము కొన్ని లోపాలు అనేటివి గమనించాము. ఎటువంటివంటే వాళ్ళకి కొంతమందికి ఇవ్వని వస్తువులు ఇచ్చినట్టు రాసింది, కొంతమంది అయితే పిల్లల్ని ఆమె అందరినీ నమోదు చేసుకోలేదన్నమాట. చేసుకున్న పిల్లలు కూడా కొంతమంది స్కూల్స్కి వెళ్ళిపోయారు జూన్లో. ఈ నెలలో మాత్రం 3 పిల్లలే ఉన్నారని చెప్పేసి చూపించడం జరిగింది. అయితే అంగన్వాడీ సెంటర్లో ఆ 3 పిల్లలు కూడా లేని కారణంగా మేము ఆమె అంగన్వాడీ కేంద్రాన్ని ఇక్కడ ఆర్డిటి రూమ్లో ఒక రూమ్లోకి షిఫ్ట్ చేసి సపరేట్గా ఆమె సెంటర్ని నడిపించాలని ఆమెను సరిచేసే ప్రయత్నం చేయాలని ఉన్నాము. తర్వాత ఇప్పుడు ఏవైతే గమనించామో ఇవన్నీ కూడా మేము రికార్డ్ రెడీ చేసి కలెక్టర్ గారికి సమర్పిస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తాం. సూపర్వైజర్ గారిని అలాగే సిడిపో గారిని కూడా ఈ విషయంలో ప్రశ్నించి ఎక్కడ లోపం జరిగింది అనేది కూడా మేము తెలుసుకోవడం